సుదీర్ఘంగా సాగుతున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉపాధ్యాయ, పోలీస్ పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. ఆదరణ పనిముట్లకు ఇచ్చే రాయితీని 70 నుంచి 90% పెంచేందుకు అంగీకరించింది. మరో 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పచ్చజెండా ఊపింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రివర్గం ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలేంటి? కిషోర్ బాబు, దాదాపు 4 గంటల పాటు 4 గంటల సుదీర్ఘంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ ఆదరణ 2 పనిముట్లకు ఇచ్చే సబ్సిడీని 75% నుంచి 90% పెంచాలని చెప్పి నిర్ణయించారు. ఏదైతే ఆదరణ 2 పనిముట్ల ద్వారా మరింత చేతులతో వారికి మరింత లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో 5 కొత్త ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కూడా అంగీకారం తెలిపారు. వీటితో పాటుగా ఏదైతే పదోన్నతులకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి పదోన్నతులు ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మంత్రివర్గంలో ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. మొత్తం 60కి పైగా అంశాలున్న ఎజెండాలో దాదాపు 20 నుంచి 25 వరకు ఎజెండాలు మాత్రమే వాళ్ళ మంత్రివర్గంలో ఆమోదం పొందినట్లుగా తెలుస్తుంది. ఇందులో అమరావతి ప్రాంతంలో ఏదైతే 18 సంస్థలకు భూ కేటాయింపులు ఇవ్వాలని చెప్పి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసిందో దీనికి మంత్రివర్గ ఆమోదం లభించినట్లుగా సమాచారం అందుతుంది. దీంతో పాటుగా ప్రధానంగా చర్చ అనేది దాదాపు 2.5 గంటల నుంచి 3 గంటల పాటు ప్రధానంగా చర్చ అనేది జన్మభూమి మా ఊరు అలాగే పత్రాల విడుదల మీద జరిగినట్లుగా తెలుస్తోంది. జన్మభూమి మా ఊరు జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని చెప్పి మంత్రివర్గంలో నిర్ణయించారు. ఇందులో ఏ అంశాలు పెట్టాలి ఏంటి అన్న దాని మీద కీలకంగా చర్చించారు. అలాగే శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ ఇప్పుడు జరిగిన ఈ 4.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించేలాగా మొత్తం వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పి మంత్రివర్గంలో కీలకంగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఈ శ్వేతపత్రాలకు సంబంధించి అయితే విడుదల చేయనున్నారో వాటిని మళ్ళీ జన్మభూమి మా ఊరి కార్యక్రమాల గ్రామ సభల్లో విస్తృతంగా చర్చించి ప్రజలకు తీసుకెళ్లేలాగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే దాదాపు 4 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాల కంటే టేబుల్ అజెండా ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద కొద్దిసేపటి క్రితం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. పూర్తి స్థాయిలో అధికారిక సమాచారం మరి కాసేపట్లోనే మంత్రి కారుణ్య శ్రీనివాస్ వెల్లడిస్తున్నారు. కిషోర్ బాబు, ధన్యవాదాలు కృష్ణ.